అర్చనకు అంతా అయోమయంగా ఉంది. 2 రోజులు భారంగా గడిచాయి. నేను బావ ఎదురుపడటం మానేశాను. నాకు పిచ్చి పట్టినట్టుంది. అత్తయ్య అక్కకి ఈ విషయం చెప్తే బావుండు. నా గదిలో కూర్చుని పేపర్ చూస్తున్నాను. అక్క వచ్చింది. అర్చన, మీ బావ మెంటల్ అయ్యాడా ఏమిటే అన్నది నా మంచంపై కూర్చొని. ఏం జరిగిందక్క అన్నాను కంగారుగా. శివశంకర్ గారిని నానా మాటలు అని ఉద్యోగం నుండి తీసేశారు. అతను ఉన్నాడు కాబట్టే అన్నీ తాపీగా జరిగిపోతున్నాయి. 3 రోజుల నుండి క్యారియర్ అలాగే పంపిస్తున్నారు అన్నది. మరి నువ్వు నిలదీసి అడగలేదా? నాకు అవకాశం ఇవ్వనిదే నన్ను తప్పించుకు తిరుగుతున్నాడు. అత్తయ్య మామయ్య నన్ను జాలిగా చూస్తారేమిటే? శారదత్త ఎంతో ఉన్నతురాలు అనుకున్నాను అన్నది అక్క నిరసనగా. అమృతమూర్తి అక్కతో ఈ భయంకరమైన నిజం ఎలా చెప్పాలి? నా మతిపోయింది. నేను ఆ రోజు ముఖం కడుక్కుంటుండగా బావ అటుగా వచ్చాడు. అర్చన, నాకిది లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్. నువ్వు నాకు కనిపించకపోయినా నో అన్నా నా శవాన్నే చూస్తావు అన్నాడు మెల్లగా. జవాబు చెప్పలేదు. నీరు ఒత్తుకుంటూ కన్నీరు ఒత్తుకున్నాను తుండుతో. దీనికి పరిష్కారం ఏమిటో నాకేం తోచలేదు. నా గతమంతా తిరగతోడాను. ఎక్కడైనా భావను కవించే ప్రయత్నం జరిగిందా అని. హద్దులు దాటి ఏనాడూ ప్రవర్తించలేదు నేను. ఆ సాయంత్రం నా నెత్తిన పిడుగు పడింది. శారదత్త ఇంటికి వెళ్ళిన అక్కయ్య నీరసంగా 10 లంకణాలు చేసినట్టు ముఖం వేళ్లాడేసుకుని వచ్చింది. కిటికీలో నుండి చూసి ఉక్కిరిబిక్కిరయ్యాను. ఆమె ముఖంలో ప్రాణం లేదు. సర్వస్వం పోగొట్టుకున్నట్టుంది. ఊపిరి బిగబట్టి కూర్చున్నాను. అక్క పాదాల ధ్వని నాకు చిరపరిచయమే. తలెత్తలేకపోయాను. నేలకు చూపులు అతుక్కుపోయినట్టుగా కూర్చున్నాను. నేను విన్నది నిజమేనా? అక్కకు మాట దుఃఖం పోటీ పడ్డట్టు వచ్చాయి. నాకు తెలుసు అక్క విన్నదేమిటో. మౌనంగా తలాడించాను. మీ బావ కంటే అందగాడేం దొరకలేదా? అక్క, దెబ్బతిన్నట్టు చూశాను. అందం కాదు, ఐశ్వర్యం కోసం వలపన్నావు కదూ. అనిల్ వాళ్ళు బాగా ఉన్నవాళ్లే. అక్క, నా మాట వింటావా? చెస్ నోర్ముయ్ దౌర్భాగ్యపు దానా. నువ్వేం చెప్తావో తెలియనంత వెర్రిదాన్ని కానీ. నాకేం తెలియదు. ఆయనే ఆ ప్రస్తావన తెచ్చారంటావు, అవునా? అపరకాళిలా అడిగింది. అంతే అక్క, అంతే. అంతే అయితే ఆయన ఆ మాట అడగగానే నాతో ఎందుకు చెప్పలేదే? చెప్పవే, జవాబు చెప్పు. నువ్వు చెప్పలేవు. అక్క అక్కడున్న కుర్చీలో కూర్చుని హిస్టీరియా వచ్చిందనిలా 2 చేతుల తల బాదుకుని ఏడ్చింది. అక్క వచ్చి ఆమె చేతులు పట్టుకున్నాను ఆర్తిగా. జరుగు, దూరం జరగవే. చేతులు దులపరించి వేసింది. నా అంత దౌర్భాగ్యం ఎవరికీ వద్దే. అటు కట్టుకున్న భర్త, ఇటు చెల్లెలు నాపై కుట్ర చేసి ఊరందరికీ చాటింపేసి నాకు మాట మాత్రమైనా తెలియనివ్వకపోవటం క్షమించరాని నేరం. వెక్కి వెక్కి ఏడ్చింది అక్క. ఆమె అన్న దాంట్లో ఆవగింజంత కూడా పొరపాట్లేదు. ఆవేశం చల్లారే వరకు ఏం మాట్లాడొద్దు అనుకున్నాను. ఒక్క మాట నాతో అంటే ఏం పోయిందే? అత్తయ్య ముందు ముఖం వంచుకునే పరిస్థితి తప్పేది కదా అని అక్క వచ్చి ఆవేశంగా నా 2 చెంపలు వాయించింది. చెప్పువే, చెప్పు. అక్క, బావ ఆత్మీయతలో నాన్నను చూసి బ్రతుకుతున్నాను అన్నావు కదే. తండ్రి అన్న పదం అపవిత్రం చేస్తావా? జుట్టు పట్టుకుని ఏడ్చింది. ఏమిటి, ఆ పిల్లని చంపేస్తావా ఏ? అత్తయ్య వచ్చి విడిపించింది. చిచి, ఇటువంటి నీచురాలిని చంపినా పాపం లేదు. కత్తికో ముక్క కోసినా పాపం లేదు. అందుకే అమ్మా నాన్న వదిలేశారు. జాలిపడి కొంపకు నిప్పు పెట్టుకున్నాను నేను. నన్ను వదిలి తన తల బాదుకుంది అక్కయ్య. ఆ పిల్లని కోపట్టం దేనికి? వాడి మనసు చెదిరింది. ఈ పిల్ల కాకపోతే మరో పిల్లని తెస్తాడు. మీరు వాడిని అవమానం చేశారు అన్నది అత్తయ్య. ఏమిటత్తయ్య, నేను అవమానం చేశానా? అవమానం చేశారు. ఒక్కసారి కాదు, 100 సార్లు అంటాను. నీకు నీ అంత అందగత్తె లేదన్న గర్వం. అప్పుడు గతిలేక ఇచ్చి ఈరోజు అన్న అమెరికాలో సంపాదిస్తున్నాడని మీ అమ్మ నిట్టూరుస్తోంది. కాకి ముక్కుకు దొండపండు కట్టినట్టు అంటూ ఉంటారు. అప్పుడు నా కొడుకు కాకి అని తెలియదా? అత్తయ్య అరిచింది. పరిహాసానికి అనుకుంటే మరో పెళ్లి చేసుకోవాలా? అక్క ఆడపులిలా లేచింది. అది మనసులో పెట్టుకుని నిర్లక్ష్యం చేశావు. బంధువులందరి దగ్గర మీ అమ్మ నీ గొంతు కోసాం అంటోందట. ఏమైంది? నిన్ను ఆంక్షలు పెట్టి ఆజ్ఞాపించారా? చెయ్యలేని పనులు చెప్పారా? మొయ్యలేని బరువులు ఎత్తారా? అత్తయ్య అరిచింది. ఎదురింటి పార్వతి పిన్నిని చూడండి. కోడలికి ఏమాత్రం శ్రమ లేకుండా పిల్లల్ని చూస్తుంది. మీరు నా పిల్లల్ని చూశారా? అదే నీ విషయం పక్కవారితో పోల్చుకునే ముందు
అందరి విషయం ఆలోచించమేమిటి? నా కొడుకు ఉన్న హంగులుంటే 2-3 లక్షల కట్నం ఇచ్చేవారు. అదట్లా ఉంచు. పార్వతి పిన్ని చేస్తుందంటావు. ఆ పక్కనే అయ్యంగారాంటి కోడలు సంపాదించి ఆడపడుచుల వివాహాలు చేస్తుంది. ఇప్పుడు నన్ను ఉద్యోగం చేయమంటావా? నేనేం అనటం లేదు. మనకున్న దాంతో తృప్తి పడాలంటాను. మనకున్నవి కొన్ని అవతలి వారికి ఉండవు, వారికున్నవి మనకుండవు. అది అర్థం చేసుకోమంటున్నాను అన్నది అత్తయ్య. అంటే మీరనేదేమిటి? 2 బిడ్డల తండ్రి మీ సుపుత్రుడు పునర్వివాహం చేసుకోవాలని కోరుకుంటారా అన్నది తీక్షణంగా. మాకు పుట్టి పోయిన వారు పోగా మిగిలింది వాడొక్కడు. వాడి కోసం ఏమైనా చేస్తాం, ఏ తప్పు చేసినా క్షమిస్తాం అన్నది అత్తయ్య. అయితే అందరూ కలిసి పన్నిన పన్నాగం అన్నమాట. అక్క తల పట్టుకుని కూర్చుంది. అక్క, నా మాట వినక్క. నాకు తెలిసి నేనే తప్పు చేయలేదు. పో, నా కళ్ళ ముందు నుండి వెళ్ళిపో. పోవే. అక్క బలం కొద్దీ నెట్టింది. వెళ్ళిపోతాను కానీ అక్క, నీకు ద్రోహం చేశానన్న నిందతో మాత్రం కాదు. లేచి చిట్లెన గాజులు దూరం నెట్టాను. కాగితం పొట్లం కట్టాను. అక్క, నాకు తెలిసి తెలియక బావను రెచ్చగొట్టే పనులు నేను చేయలేదు. నా మాట నమ్ము. నువ్వు కొట్టినా తిట్టినా బాధపడను. నాకు తల్లి కంటే ఎక్కువే చేశావు. ఛీ, పళ్ళు రాలగొడతాను. మొహం మెప్పుల మాటలు నేర్చావు. మొదట నా ఇంట్లో నుండి వెళ్ళిపోవే అన్నది అక్క. అక్క, నేను మెప్పు కోసం ప్రాకులాటం లేదు. నిజమే చెప్తున్నాను. లేకపోతే నేనే సంబంధాలు తిరగొట్టానా? బావే వద్దన్నాడు. నీకు నమ్మకం కలగాలంటే ఏం చెయ్యాలి? నన్ను నమ్ము అక్కయ్య. నాన్న మీద ప్రమాణం చేస్తాను. నా మాట పూర్తి కాకపూర్వమే అక్క ఆదిశక్తిలా ముందుకొచ్చి ఆ చెంప ఈ చెంప పెడి పెడిమని వాయించింది. ఆ పుణ్యాత్ముని పేరెత్తే అర్హత ఉందా నీకు? ఆయన చేసిన పాపం వల్ల మీ అమ్మను కట్టుకోవటం, దాని ఫలితం మేము అనుభవిస్తున్నాం అన్నది. బయటికి వెళ్ళబోయే అత్తయ్య వెనక్కు వచ్చింది. శైలజ, ఆ పిల్లేం చేసింది? దమ్ములుంటే నీ మగణ్ణి కట్టేసుకో అత్తయ్య సవాల్ చేస్తున్నట్టుగా అంది. దయచేసి మీరిద్దరూ నా గురించి పోట్లాడుకోవద్దు. నేనిప్పుడే వెళ్ళిపోతాను. ఊరెళ్ళి జోసెఫ్ సార్ సహాయంతో ఉద్యోగం సంపాదించుకుంటాను అన్నాను. గబగబా వెళ్ళి నా బట్టలు సర్దుకున్నాను. సూట్ కేస్ బుట్ట పట్టుకుని హాల్లోకి వచ్చాను. అత్తయ్య అక్క ప్రత్యర్థుల్లా ఒకరిని ఒకరు చూస్తూ కూర్చున్నారు. అక్కయ్య, నేను నిన్ను కోరేది ఒక్కటే. నా వైపు నుండి ఈ ప్రస్తావనకు ఎలాంటి సంబంధం లేదని నువ్వు నమ్మితే సంతోషిస్తాను. ఈ 2.5 సంవత్సరాలు ఏ స్వంత అక్క చూడనంత అభిమానంగా చూశావు. అందుకు ధన్యవాదాలు అని గుమ్మం వైపు నడిచాను. అర్చన, అత్తయ్య నా చేయిని గట్టిగా పట్టుకుంది. వెళ్ళొద్దమ్మా. నువ్వు ఇల్లు విడిచిపోతే తన ప్రాణమే విడుస్తానని చెప్పాడు శ్రీధర్. వాడి మొండితనం నీకు తెలియదమ్మా. మాకు పుత్రభిక్ష పెట్టు తల్లి. అక్కయ్య ఆవేశంగా లేచింది. మరో చెయ్యి పట్టి నెట్టింది. 2వ పెళ్లిని ప్రోత్సహించే మీరు ఓ తల్లేనా? వెళ్ళు అర్చన. నీకు సిగ్గు లజ్జ ఉంటే నాకు ముఖం చూపించకు అరిచింది అక్క. అత్తయ్య తల పట్టుకుని ఏడ్చింది. మా బాధ ఎలా చెప్తే అర్థమవుతుంది తల్లి? మాకు వాడు 2 పెళ్లిళ్ళు చేసుకోవాలని ఇష్టమా? వాడు చచ్చిపోతానని బెదిరిస్తున్నాడమ్మా అన్నది ఏడుస్తూ. వినేవాళ్లుంటే అలాగే బెదిరిస్తారు. ఎలా చస్తారో చూస్తాను. తక్షణం వెళ్ళు అక్క అరిచింది. వద్దమ్మా. ఆవేశంలో నా ఇల్లు గుల్ల చేయకు. చిన్నదానివైనా పాదాలు పట్టుకుంటాను. ఆశాభంగం అంటే ఏమిటో ఎరగని పిచ్చివాడు వాడు. అత్తయ్య నా చేతుల్లో తలపెట్టుకుంది. అర్చన, ఆలోచించుకో. నువ్వు కళ్ల ముందు లేకపోతే ఆయన దారికి వస్తాడన్న నమ్మకం నాకుంది. నా కాపురం బాగుపడాలంటే వెళ్ళిపో. కావాలంటే 10,000 రూపాయలు ఇస్తాను. నా చేయి నొప్పి పుట్టేలా లాగింది. అర్చన, నీకిష్టం లేకపోతే ఆవేశం చల్లారాక చెప్పు తల్లి. వాడి ప్రాణాలు తీయకు. నాకేం చేయాలో తోచలేదు. అక్క అన్న దాంట్లో అసత్యం, అభ్యంతర పెట్టే విషయాలు ఏం లేవు. అక్క స్థానంలో ఉన్న ఎవరైనా అలాగే అంటారు. అత్తయ్య అత్యాశకు పోవటం లేదు. ఉన్నదే ఒక్క కొడుకు. అతడి ప్రాణం ముఖ్యం. అర్చన, రేపు ఉదయం ఈ ఇంట్లో నువ్వో నేనో ఉండాలి. తెల్లారేసరికి ఇల్లు వదిలివేయకపోతే నా పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతాను. అక్క వార్నింగ్ ఇచ్చి తన గదిలోకి వెళ్ళిపోయింది. బళ్ళున తలుపు వేసుకుంది. వద్దమ్మా, శ్రీధర్కే నచ్చ చెబుతాను. వాడసలే ఆవేశపరుడు. అంతవరకు తొందరపడకు. అత్తయ్య నా పెట్టే బుట్ట మళ్లీ గదిలో పెట్టింది. పిల్లలు నర్సరీ నుండి వచ్చారు. ఎప్పటిలా వాళ్ళని దగ్గరకు తీసుకోలేకపోయాను. నాయనమ్మను తోసి అక్కే కావాలంటూ వచ్చారు. ఇద్దరిని ఎత్తి ముద్దులు పెట్టి బట్టలు మార్చాను. అన్నం కలుపుతుండగా అక్క వచ్చింది. ఆవేశంగా నా చేయి తోసేసింది. నా భర్త నాకు కాకుండా పోయాడు. ఇక పిల్లలు మిగిలారు అన్నది. ఉన్నట్టుండి
2 చేతులు జోడించింది అక్క. అర్చన, ఈ విశాల ప్రపంచంలో చాలామంది మగవాళ్ళున్నారే. మీ బావ కంటే అందమైన వారు, ఐశ్వర్యవంతులు ఉన్నారు. నా కాపురంలో చిచ్చు పెట్టకే, వెళ్ళిపోవే అన్నది. అక్కడ ఒక్క నిమిషం ఉండలేను. ఏం చేయాలి? బావ మొండితనం తెలుసు. ఒకవేళ బావ ఏదైనా చేసుకుంటే నాకు నిష్కృతి ఉంటుందా? ఇంట్లో ఉంటే అక్క గుండె ఆగిపోతుంది. కుక్కలకైనా విశ్వాసం ఉంటుంది, మనుషులకు అదీ లేదు. మూతి 3 వంకర్లు తిప్పుకుని వెళ్ళిపోయింది వంటావిడ. ఒకప్పుడు నన్ను ఎంతో అభిమానించే వ్యక్తి. పనికుర్రాడు బీడీ కాలుస్తూ నన్ను చూసి తుప్పుమని ఊసేశాడు. వాడు నా ముఖాన ఊసినంత బాధ కలిగింది. గదిలోకి వెళ్ళి ఆలోచించాను. రాత్రి అయింది. నన్నెవరూ పిలవలేదు. పిలవరని తెలుసు. ఒక్కటే పరిష్కార మార్గం కనిపించింది. నేనంటూ ఈ లోకంలో లేకపోతే ఎలాంటి పేచీ ఉండదు. అవును, అంతే. చావు తప్పదు. కాస్త ముందు వెనుకలు అంతే. ఆ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చాక నిశ్చింతగా నిట్టూర్చాను. అక్క, బావ సుఖంగా ఉండటమే కావాలి నాకు. వాళ్లల్లో ఎవరికి ఏం జరిగినా బాధపడే బంధువులున్నారు. నా కోసం ఏడ్చేవారు, బాధపడేవారు ఎవరున్నారు? అక్క జాలితో కాసేపు ఏడుస్తుంది, మర్చిపోతుంది. బావ అంటే అభిమానంతో వారం రోజులు బాధపడతాడు. వెళ్ళి ఎండ్రిని తెచ్చుకుందాం అనుకున్నాను. కానీ ఒకసారి కాలేజీ నుండి వస్తూ ఎండ్రిని తాగిన మనిషి తన్నుకోవటం చూశాను. అందుకే మెల్లగా వెళ్ళి అత్తయ్య గదిలో నిద్రమాత్రలు తెచ్చుకున్నాను. ఒక్కొక్కటే కడుపులోకి పోతుంటే కళ్ళమ్మట నీరు కిందకి రాలింది. నాన్నా, నన్ను నీ చల్లని ఒడిలోకి లాక్కుని ఓదార్చు నాన్నా అనుకున్నాను. కళ్ళు ఒత్తుకుని నెమ్మదిగా దిండుపైకి వాలిపోయాను. పోయేటప్పుడు కూడా తోడు ఉండాలని కోరుకుంటామేమో. ఆ ఒంటరితనం ఎంతో బాధ అనిపించింది. మరో వంక శివశంకర ఆలోచన మరో విధంగా ఉంది. అర్చన తన మనసేమిటో చెప్పాక నాకు చాలా రిలీఫ్ దొరికింది. అర్చన మాట, వ్యక్తిత్వం నిజంగా మనుషుల్ని సమ్మోహపరుస్తుంది. శైలజ చాలా డల్గా, మూడీగా ఉంటుంది. ఆ రోజు నేను ఆఫీస్ రూమ్లో కూర్చుని లెక్కలు పూర్తి చేస్తున్నాను. వెళ్లే కంటే ముందు అన్నీ అప్పగించి వెళ్ళమని ఖచ్చితంగా చెప్పాడు. ఆలస్యమైన కూర్చుని పని చేస్తున్నాను. నా బాధ నాకుంది. నాకు ఉద్యోగం దొరకదని కాదు. శ్రీధర్కు పని చేయించే కిటుకులు తెలియవు. అయినా నేను చెప్తే వినడు. ఆలోచిస్తూ పనిచేస్తున్నాను. ఇంట్లో నుండి శైలజ అరుపులు, పిల్లల ఏడ్పులు, అర్చన గొంతు వినిపిస్తున్నాయి. నేనేం చేయాలి? నాకు పని మీద మనసు నిమగ్నం కావటం లేదు. లేచి వరండాలోకి వచ్చాను. శైలజ ఏడ్పు, అర్చన అనునయింపు వినిపించాయి. నాకు నేను కలుగజేసుకోవటం సభ్యత కాదు. కానీ అర్చనను నిలేసి అడుగుతుంటే ఆగలేకపోతున్నాను. అప్పుడే వచ్చిన శ్రీధర్ ప్రమాణాలు చేయించుకుంటున్నాడు. ఆ అమ్మాయి పరిస్థితి దయనీయంగా ఉంది. వెళ్ళిపోతానన్న మనిషి మళ్ళీ ఎందుకు వచ్చింది? అడుగుదామని లోపలికి వెళ్ళబోయాను. శ్రీధర్ కనిపించాడు. అతని ముఖం గంభీరంగా ఉంది. వెనక్కు తిరిగాను. అర్చన వెళ్తాననగానే నాకెంతో రిలీఫ్గా అనిపించింది. కానీ మళ్ళీ ఎందుకున్నట్లు నాకేం అర్థం కాలేదు. సిగరెట్ వెలిగించుకున్నాను. పనికుర్రాడు క్యారియర్ తెచ్చి బల్ల మీద పెట్టాడు. 3 వంతులు నా భోజనం బల్ల మీదే అవుతుంది. కానీ సంపదనిచ్చినంత సంస్కారాన్ని ఇవ్వలేదు వాళ్లకు. ఇది బాంబే టోస్ట్ అంటారా? నువ్వెప్పుడూ తినుండవు. ఇది గుజరాతీ టైప్ చపాతీ అబ్బాయి. ఇది బెంగాలీ స్వీట్ శివ. ఇలా వాటి పేరు చెప్పి అక్కడ కాబట్టి తినే అవకాశం దొరికిందన్నట్టు మాట్లాడి కించపరిచేవారు. అమ్మ ఈ టైప్ చపాతీలే చేస్తుంది అన్నాను ఓ రోజు. ఇది బెంగాలీ స్వీట్ కాదు పెద్దమ్మా. మా ఇంట్లో పాలు విరిగినప్పుడల్లా తయారు చేస్తాం అనేవాణ్ణి. కానీ వారితో తగు పడటం నచ్చలేదు. చిత్రమైన మనుషులు. ఒరేయ్, నాకు పని తెవిలినప్పుడు తింటాన్రా అని తిండి తప్పించుకుంటే శైలజ గారు క్యారియర్ పంపుతున్నారు. అయ్యగారు వెళ్ళనా? గట్టిగా అరిచాడు పనికుర్రాడు. తల ఎత్తి చూశాను. ఇంట్లో అందరూ భోజనాలు చేశారా? ఏదో చేసిండ్రయ్యా. ఏకై వచ్చి మేకై కూర్చున్నట్టుంది ఆ అర్చనమ్మ పని. మగాడు మనసు చెదిరి దగ్గరకు పోతే అక్క మగడన్న మర్యాద లేదా? చదువుకుంది చదువు మళ్ళీ అన్నాడు. అది కాదు అని ఏదో చెప్పబోయాను. చదువుకున్నోళ్ళ ఏసాలన్నీ మాకు తెలుసయ్యా. పోతానన్నది యాడ్కి పోతుంది, అమ్మను చంపిపోతుంది అంటున్నాడు కసిగా. వాడికి ఏం చెప్పినా అర్థం కాదు. సమాజంలో ఎన్నో మార్పులు వచ్చినా స్త్రీ జీవితం మాత్రం అలాగే ఉంది. తప్పెవరిదైనా స్త్రీనే అంటారు. మగాడి మనసు చెదరచ్చట. నాకు అన్నం తినాలనిపించలేదు. అర్చన ఏం చేస్తుందోనని మెల్లగా బయటికి వెళ్ళి కిటికీ నుండి లోపలికి చూశాను. నిశ్చలంగా పడుకుంది. ఏం జరిగింది? అర్చన గారు, అర్చన గారు. జవాబు రాలేదు.
నిద్రపోయిందేమో. వచ్చి మజ్జిగన్నం తిన్నాను. క్యారియర్ తీసుకుపోమ్మని కుర్రాన్ని పిలిచాను. శ్రీధర్ ఏం చేస్తున్నాడురా? క్లబ్కి వెళ్ళాడయ్యా. ఇంట్లో అందరూ నిద్రపోయారట. నేనే ఆరాటంగా అర్ధరాత్రి వరకు మేలుకునున్నాను. లైట్ ఆర్పి పడుకున్నాను. నిద్ర పట్టదు. అర్చనతో మాట్లాడాలని మనసు తహతహలాడింది. ఆరాటపడింది. సిగరెట్ కాల్చినా ఏది చేసినా తల భారంగానే ఉంది. తల విదిలించి లేచి బయటికి వచ్చాను. తలుపులు చేరవేసి ఉన్నాయి. రోజూ గడియ వేసుకుంటుంది అర్చన. చేరవేయమని శ్రీధర్ చెప్పాడా? ఏమో. అప్రయత్నంగా ఆగాను. అవివాహితురాలైన స్త్రీ గదిలోకి వెళ్ళటం సమంజసం కాదేమో. ఎవరైనా చూస్తే వెనక్కి తిరిగి వచ్చాను. స్థిమితంగా కూర్చోలేకపోయాను. మళ్ళీ వెళ్ళి అర్చనను 2-3 సార్లు పిలిచాను. జవాబు లేదు. ఎలా పడుకుందో అలాగే ఉంది. దగ్గరగా వెళ్ళాను. కళ్లమట కారిన నీటికి నిదర్శనంగా చారలు కనిపించాయి చెంప మీద. ఆమె చేతిలో సీసా. ఆదుర్దాగా వెళ్ళాను. నిద్ర మాత్రలుండే సీసా. శ్రీధర్ తల్లిదండ్రులిద్దరూ మాత్రలేందే నిద్రపోరు. అర్చన కదిపాను. తిండు దగ్గర ఉత్తరం కనిపించింది. అది తీసి చూసిన నాకు మతిపోయింది. అర్చన గుండెల దగ్గర చేయి పెట్టాను. ప్రాణం ఉంది. శ్వాస ఆడుతోంది. గబగబా వెళ్ళి క్లబ్కు ఫోన్ చేశాను. శ్రీధర్ని పిలవమన్నాను. వారు పేకాడేటప్పుడు పిలవద్దంటారండి, క్షమించండి. ఫోన్ పెట్టేశాడు. నాకేం పాలుపోలేదు. శైలజను లేపితే ఆలస్యం అవుతుంది. రేపు అర్చన ముఖం ఎత్తుకు తిరగలేదు. గబగబా వెళ్ళి ఓ స్నేహితుడైన డాక్టర్కు ఫోన్ చేశాను. అతనికి వివరాలు చెప్పాను. అతను అరగంటలో వచ్చాడు. అచేతనంగా పడి ఉన్న అర్చనను చూస్తే నాకు విపరీతమైన జాలి వేసింది. తల నిమురుతూ కూర్చున్నాను. డాక్టర్ నిర్దాక్షిణ్యంగా కడుపులోకి పైపు వేసి కక్కించాడు. అతను తను చేయవలసిన చికిత్స అంతా చేశాడు. ఏమిట్రా, ఈ అమ్మాయి నీ గర్ల్ ఫ్రెండా? అన్నాను. స్లీపింగ్ ట్యాబ్లెట్లు ఎందుకు మింగింది? అనుమానంగా చూశాడు. నా తల తీసేసినట్లయింది. అదేం లేదురా, క్లుప్తంగా అర్చన విషయం చెప్పాను. హాట్ కేకుల్లో అమ్ముడవుతున్నాయని 2 భార్యల కథలు, 2 భార్యల సినిమాలు తెగ వస్తున్నాయి. సగటు మనిషి ఆ ప్రలోభానికి గురవుతున్నాడు అన్నాడు కిట్ సర్దుకుంటూ. నేనేం అనలేదు. తగు జాగ్రత్తలు చెప్పి అతను వెళ్ళిపోయాడు. నేను వచ్చి ఆమె వేసుకున్న బట్టలు వదులు చేశాను. మూల్గు ఆరాటంగా కదలటం చూస్తే నాకు ధైర్యం వచ్చింది. కళ్ళు బలవంతంగా విప్పుతోంది కానీ స్టడీగా చూడలేకపోయింది. అలాగే కూర్చున్నాను. ఇల్లంతా నిశ్శబ్దంగా శ్మశాన వాటికలా ఉంది. గడియారం టిక్ టిక్కులు తప్ప మరేం వినిపించటం లేదు. అలాగే కూర్చున్నాను. అర్చనకు నాకు ఒకే స్వభావం ఉంది. ఇలాంటి నిశ్శబ్దం భరించలేం. ఎప్పుడూ గలగలా మాట్లాడుతూ ఉండాలని, పరిసరాలు ప్రాణం పోసుకున్నట్టు ఉండాలని కోరుకుంటాం. ఈ ఇంట్లో వారి విచిత్ర ప్రవృత్తి ఏమిటో అర్థం కాలేదు. ఉన్న ముగ్గురు ఒకరితో ఒకరు మాట్లాడితే మర్యాదకు లోపం అన్నట్టు ఉంటారు. ఇంత గల్లంతు జరిగినా పట్టించుకోరా? అమ్మా! అర్చన కదిలింది. వెళ్ళి పిలిచాను. ఒకసారి బ్లాంక్గా చూసి కళ్ళు మూసుకుంది. అర్చన అలా పిలుస్తూ కదిలిస్తూ కూర్చున్నాను. ఆగలేక డాక్టర్ ఫ్రెండ్కు ఫోన్ చేశాను. నో, భయం లేదు, మరో 10 నిమిషాల్లో తెలివి వస్తుంది అన్న మాటలు అస్పష్టంగా వినిపించాయి అర్చనకు. ఎవరిదా గొంతు? బలవంతంగా కళ్ళు విప్పాను. మసకగా 2 ఆకారాలు కనిపించాయి. నేను చచ్చిపోయాను. అమ్మా నాన్న కాదు కదా? నాన్న గొంతు అలా ఉండదే. ఈసారి బలవంతంగా కళ్ళు విప్పాను. మెడలో స్టెప్తో డాక్టర్ కనిపించాడు. మిస్ అర్చన? అతను నా పైకి వంగి పిలిచాడు. పలికాను. నాకు మెల్లగా గుర్తుకొచ్చింది. నేను నిద్ర మాత్రలు మింగాను. ఏమైంది? ఏం కాలేదా? శివ, షీ ఈజ్ ఆల్ రైట్. 10 గంటలకు నేనొచ్చి చూస్తాను. అంతవరకు తాగడానికి తినటానికి ఏమీ ఇవ్వకండి అన్నాడు డాక్టర్. థ్యాంక్స్ రా, అర్ధరాత్రి ట్రబుల్ ఇచ్చాను. కాదు, ఒక నిండు ప్రాణాన్ని కాపాడే అవకాశం ఇచ్చావు. బాయ్. అతను వెళ్ళాడు. అతని వెనకే శివశంకర్ కూడా వెళ్ళాడు. మరో 5 నిమిషాలకు కారు వెళ్ళిన శబ్దమైంది. కొంచెం తలెత్తి కళ్ళు నిలుముకుని చూశాను. బేసిన్ నిండా కక్కులున్నాయి. శివశంకర్ వచ్చి బేసిన్ తీసుకువెళ్ళి గుడ్డతో వచ్చాడు. గదంతా తుడిచాడు. సీలింగ్ ఫ్యాన్ ఆన్ చేశాడు. మిమ్మల్ని చూసి చాలా ధైర్యస్తులు అనుకున్నాను అన్నాడు బల్ల కానుకుని నిలబడుతూ. నేనేం మాట్లాడలేదు. దుఃఖం ముంచుకు వచ్చింది. నా పరిస్థితి అతనికి తెలియదు. చావే పరిష్కారం కాదు అన్నాడు పెద్ద లైట్ తీసేస్తూ. మీకెలా తెలుసు? చివరకు నోరు పెగుల్చుకుని నీరసంగా అడిగాను ఇటు తిరిగి. ఉదయం నుండి నాకు ఒంట్లో బాగాలేక జరుగుతున్నదంతా గమనిస్తూనే ఉన్నాను అన్నాడు. కాసిన మంచినీళ్ళు ఇస్తారా?
నాకు నోరు పెడచకట్టుకుపోయింది. డాక్టర్ ఏమి ఇవ్వద్దన్నాడు అన్నాడు. మరుక్షణమే ఏమనుకున్నాడో ఏమో స్పూన్తో కాసిన నీళ్లు నా నోట్లో పోశాడు. నేను బాత్రూంకు వెళ్ళాలి అన్నాను లేచి కూర్చొని. ఇంకా కళ్ళు మూతలు పడ్డట్టు నీరసంగా ఉంది. శివశంకర్ రెక్కపట్టి తీసుకువెళ్ళాడు. ఆ టవల్ స్టాండ్ పట్టుకుని లేచి రండి అన్నాడు తలుపు దగ్గరగా వేస్తూ. తలంతా దిమ్ముగా ఉంది. మెల్లగా బయటికి రాగానే చెయ్యూతనిచ్చాడు అతను. వచ్చి దిండ్లను ఆనుకుని కూర్చున్నాను. ఇంట్లో వాళ్ళకి ఈ విషయం తెలుసా? మెల్లగా అడిగాను. బావగారు ఇంటికే రాలేదు. క్లబ్బులో పేకాటలో మునిగి ఉన్నాడు. మీ అక్క మేడ మీద ఉంది. మీ అత్త మామ వాళ్ళ మాత్రల సీసా మీరు తీసుకురాకముందే చెరో మాత్ర వేసుకుని నిద్రపోయారు అన్నాడు. గాఢంగా నిట్టూర్చాను. ఈ సమస్యకు చావే పరిష్కారం అనుకున్నారా? నేను మాట్లాడలేదు. నాకు మీరు నిబ్బరంగా ఉంటే ఏదో ప్లాన్ మీద ఉన్నారనే అనుమానించాను. 11 గంటలకు మాత్ర వేసుకుని మంచినీళ్లు తాగి మీకు ధైర్యం చెబుదామని వచ్చేసరికి గాఢ నిద్రలో ఉన్నారు. సీసా చీటీ చూసి హడలిపోయి నా స్నేహితునికి ఫోన్ చేశాను. వాడు ఉస్మానియాకి వెళ్దామంటాడు. ఇదంతా బయటకొచ్చి గొడవ కావటం నాకు ఇష్టం లేదు అన్నాడు. థ్యాంక్స్. నన్నేం చేయమంటారో చెప్పండి. అక్క అత్తయ్య మాటలు విన్నారుగా. తనకు తెలియకుండా నేను ఏ నిర్ణయం తీసుకున్నా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు బావ. శివశంకర్ చిన్నగా నవ్వాడు. మీరు ఆత్మహత్య చెప్పి చేసుకున్నారా? సారీ, చేసుకోబోయారా? అది నిజమేననిపించింది. శివశంకర్ బయట తిరిగి 4 విషయాలు చూసిన వ్యక్తి. అతనికి ఉన్న నిబ్బరం నాకెలా ఉంటుంది? వెనక్కు జారి కళ్ళు మూసుకున్నాను. అర్చన, ఒక్క విషయం చెప్పండి. మీ బావంటే మీకెలాంటి అభిప్రాయం ఉంది? నా వైపు నుండి ప్రోత్సాహం ఉందని మీరు నమ్ముతున్నారా? నాకు దుఃఖం ముంచుకొచ్చింది. మోచేత్తో కళ్ళు దాచుకుని ఏడ్చాను. ఓకే, ఆ అభిప్రాయం మీకు లేకపోతే అతని అభిప్రాయాలను ఏకీభవించాలని నియమమేం లేదు. ఫ్యాక్టరీలో తను 2వ వివాహం చేసుకుంటానన్నాడు. నాతో చెప్పనన్నా లేదు మీరు. ఎలా అనమంటారు? నాకదో పెద్ద షాక్. బావ ప్రస్తావన తెచ్చినా అభిప్రాయం అడగలేదు. వార్నింగ్ ఇచ్చారు. నేను తిరస్కరిస్తే ఆత్మహత్య చేసుకుంటానన్నారు. ఆ బెదిరింపుకు భయపడి వివాహానికి అంగీకరిస్తారు. రేపు ఇంకేదైనా చేయమంటాడు. ఈ 1 వే ట్రాఫిక్ లవ్ను గౌరవించవలసిన అవసరం లేదు అన్నాడు. అయితే రేపు నన్ను వెళ్ళిపోమంటారా? రిలీఫ్గా అడిగాను. వద్దు, మీరు మీ అక్క కాపురం సరిదిద్ది పోవాలి. మీరు ఈ పూట విశ్రాంతి తీసుకోండి. రేపు ఏం చేయాలో నేను చెబుతాను అన్నాడు. అతనికి నా పట్ల ఇంత ఆసక్తి దేనికో అర్థం కాలేదు. అదిగో పాలబ్బాయి వచ్చాడు. మీ అత్తగారు లేచే టైం అయింది. నేను ఇక్కడ ఉండటం మంచిది కాదు అన్నాడు దుప్పటి నా కాళ్లపై కప్పుతూ. రోజూ చూసే శివ ట్యూబ్లైట్ అంటూ నేను వెక్కిరించే శివశంకర్ కాదితను. ఓ కొత్త వ్యక్తి. అతని కళ్ళల్లో విచిత్రమైన భావం చదివాను నేను. చూడండి అర్చన, ఇంతకంటే గడ్డు సమస్య వచ్చినా ఏ అఘాయిత్యం చేయనని నాకు మాట ఇవ్వాలి. అతను చేయి చాచాడు. ఒక క్షణం చూసి అతని చేతిలో చేయి వేశాను. నా పట్ల మీరు చూపించే శ్రద్ధకు నేను రుణం తీర్చుకోలేను అన్నాను. అతను నవ్వి వెళ్ళిపోయాడు. అలాగే అటు ఇటు దొర్లాను. ఏదో కొత్త శక్తి వచ్చినట్లుంది. ప్రతి మనిషికి తనను అభిమానించే వ్యక్తి ఒకరుండాలి కాబోలు. శివశంకర్ మాటలు నాకు కొత్త శక్తినిచ్చాయి. నిన్నటి నిరాశ నిస్పృహలు ఎగిరిపోయాయి. ఎప్పటిలా 7 గంటలకు పిల్లలు పరిగెడుతూ వచ్చారు. ఆంటీ, హార్లిక్స్ ఇవ్వవా? సంజీవ్ అడిగాడు. నాకు జ్వరంగా ఉంది సంజీ, వెళ్ళి అమ్మతో పాలిప్పించుకో అన్నాను. వాడు పరిగెత్తుకు వెళ్ళాడు. 10 నిమిషాల తర్వాత పాలు తీసుకుని అక్క వచ్చింది. ఆమె ముఖం చూడాలంటే నిన్నటిలా భయం వేయలేదు. జాలిగా చూశాను. అర్చన, ప్రేమాభిమానాలు పట్టుకుని ప్రాకులాడితే వచ్చేవి కావు. నిన్న తొందరపడ్డాను, క్షమించు అన్నది పాలు అక్కడున్న బల్ల మీద పెట్టి. నేను ఏం మాట్లాడలేదు. ఆయన రాత్రి ఇంటికే రాలేదు. క్లబ్లో బాగా తాగారనుకుంటాను. నేను ఫోన్ చేస్తే వచ్చి నానా మాటలు అన్నారు. నేను గౌరవించలేదట. గౌరవించే స్త్రీ కావాలట. మీరు సుఖంగా ఉండండి, నేను వెళ్ళిపోతున్నాను. అక్క, చాలా గొప్ప త్యాగం చేస్తున్నావే. మనిషి ఎప్పుడూ వాస్తవం ఆలోచించాలి. నాన్న నాకది నేర్పించారు. ఉన్నదానితో తృప్తిపడటం నేర్చుకోవాలి అన్నాను. అంటే బావ మారటానికి నా అసంతృప్తే కారణమంటావా? అక్షరాల నీ మనసులో ఒక భావం పేరుకుపోయింది. నువ్వు అందగత్తెవు, విద్యావంతురాలవని. నీకు భర్తే కాదు, అత్తమామలు అడుగులకు మడుగులు వత్తాలని అనుకుంటావు. ప్రేమ ఇచ్చి పుచ్చుకోవాలి. వాళ్ళు నిన్ను అభిమానించలేదని నిందించే ముందు నువ్వు వాళ్ళని ప్రేమిస్తున్నావా
ఆలోచించు అన్నాను తీక్షణంగా. ఇక నువ్వు ప్రేమించబడవే అమ్మా. కోపంగా అక్కయ్య వెనుతిరిగింది. బావ రాత్రి రాలేదు. నిలదీసి అడిగే బాధ్యత నీకు లేదా? ప్రతి నిమిషం ఆయన కోసం తహతహలాడుతున్నావని నిరూపించుకోవాలని నీకు అనిపించదా అన్నాను. అనవే అను. కట్టుకున్న భర్త అవమానించాక ఎవరు ఎన్నైనా అంటారు అంది ఏడుస్తూ. నువ్వేమైనా అనుకో అక్క. అనుకోకుండా నా ఆరోగ్యం దెబ్బతింది. 4 రోజులు ఉండే వెళ్తాను. అంతవరకు ఓపిక పట్టు అన్నాను. అక్క వెళ్ళిపోయింది. మెల్లగా లేచి ముఖం కడుక్కుని పాలు తాగాను. డాక్టర్ వచ్చి చూసే వరకు ఏం తీసుకోకూడదు. కానీ అంత అవమానం సహించి అక్క తెచ్చిన పాలు వద్దని ఎలా అంటాను? ఏమైందమ్మా? అత్తయ్య కంగారుగా వచ్చింది. ఏం లేదండి అన్నాను. ఆమెను దులిపేయాలనుంది. కానీ ఆమె పరాయిది. జ్వరం వచ్చిందట అన్నది నా నుదురు ముట్టుకుని చూసి. ఏదో కొంచెం అన్నాను. డాక్టర్కు ఫోన్ చేయకపోయావా అన్నది. శివశంకర్ గారితో చెప్పాను అన్నాను. మిగతా విషయాలు వారికి తెలియటం ఎందుకని. ఆవిడ వెళ్ళిపోయింది. ఆ పూట కూడా బావ ఇంటికి రాలేదు. అటాచ్డ్ బాత్రూమ్ ఉంది కాబట్టి గదిలోనే స్నానం చేసి జడ అల్లుకుంటుండగా శివశంకర్ గారు డాక్టర్తో వచ్చారు. ఓ, నా అవసరం లేదనుకుంటాను నవ్వేశాడు డాక్టర్. ఆయన డ్యూటీ ఆయన చేసుకుని వెళ్ళిపోయాడు. శివశంకర్ గారు కూర్చుని నెమ్మదిగా నాకు ఏం చేయాలో చెప్పారు. అంతా మౌనంగా విన్నాను. మీ బావకు ఇప్పుడు వెళ్ళి మీ ఆత్మహత్యా ప్రయత్న విషయం చెప్తాను. తర్వాత నాటకం మీరాడాలి అన్నారు. అది ఫలిస్తుందంటారా? ప్రయత్నం మానవ ధర్మం. ఇక జయాపజయాలు దైవాధీనం అంటారు. అవునా? అమ్మమ్మ, ఎంత మాత్రం ఇక్కడికి దేవుణ్ణి లాగను అన్నాడు నవ్వేస్తూ. సరే అన్నాను ధైర్యం తెచ్చుకుని. ధైర్య సాహసే లక్ష్మి అంటారు అన్నాడు. ఇదో పాత సినిమా డైలాగ్లా ఉంది అన్నాను. అతను లేచి వెళ్తూ చిన్నగా నవ్వాడు. 1 గంట అలా నడుం వాల్చాను. హాల్లో ఏడ్పులు తిట్లు గోలగోలగా వినిపించాయి. పెద్దమ్మ పెదనాన్న వచ్చారని అర్థమైంది. నాకు చిరుచెమట్లు పట్టాయి. మెల్లగా లేచి బయటికి వచ్చాను. ఏం తల్లి, నేను చెబితే ఆనాడు నన్ను జాలిజాలిగా చూశావు. ముంచటానికి నా కూతురిళ్లే దొరికిందా? పెద్దమ్మ అరిచింది. పెదనాన్న మింగేసేలా చూశారు. నేను నిర్లక్ష్యంగా తలెగరేశాను. పెద్దమ్మ, 3 అంతస్తుల ఇల్లు, పెద్ద ప్రళయం వచ్చినా మునిగిపోదు అన్నాను నవ్వుతూ. నీకు నవ్వెలా వస్తుంది? సిగ్గు వేయటం లేదు? సిగ్గుపడితే నువ్వు పడాలి, నీ అల్లుడు పడాలి. నన్ను పెళ్లి చేసుకుంటానని అన్న అల్లుడిని అనవే? నేను అడిగానా? నేను నోరు పెద్దది చేసి అడిగేసరికి ఆమె నోరు వెళ్ళబెట్టింది. పదవే అమ్మాయి, ఈ ఇంట్లో ఒక్క క్షణం ఉండొద్దు. ఈ భర్త లేకపోతే బతకలేమా అంది కోపంగా. నేను నా గదిలోకి వచ్చాను. బయట గొడవగా అరుస్తున్నారు. తలుపు వేసి పడుకున్నాను. సాయంత్రం రేడియో వింటూ కూర్చున్నాను. హడావుడిగా బావ వచ్చాడు. అర్చన, శివశంకర్ చెప్పింది నిజమేనా? కంగారుగా అడిగాడు. నేను జవాబు చెప్పలేదు. మౌనం అంగీకారంగా భావించాడేమో. కుర్చీ లాక్కుని కూర్చున్నాడు. నేనేమైపోవాలనుకున్నావు? అర్చన, మనం మొదట ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోదాం అన్నాడు. లేచిపోదామనా? అబ్బే, అది కాదు. రోజంతా నేనుండను కదా, అందుకని అన్నాడు. బావా, మీకిన్నాళ్ళు ఓ విషయం చెప్పలేదు. నాన్నగారి స్నేహితుడు ఈ ఊళ్ళోనే ఉన్నారు. అప్పుడప్పుడు నేను ఫోన్ చేసి మాట్లాడతాను. ఈరోజు మన విషయం చెప్పాను. ఓసారి మిమ్మల్ని చూడాలన్నారు అన్నాను. అలాగే చూద్దాం అన్నాడు సంతోషంగా. అతను లేచి ఎప్పటిలా అత్తమామను పలకరించకుండానే పైకి వెళ్ళిపోయాడు. అందరూ గంభీరంగా ఉన్నారు. ఇంట్లో పరిస్థితి చూస్తే మబ్బు పట్టిన ఆకాశం గుర్తుకు వచ్చింది. ఏ నిమిషంలో వర్షం వస్తుందో తెలియనట్టుంది. 6 గంటలకు బావ తయారై వచ్చాడు. నేను అతన్ని అనుసరించి బయటికి వచ్చాను. ఇంట్లో నుండి 10 జతల కళ్ళు మమ్మల్ని చూస్తున్నాయని నాకు తెలుసు. కారులో కూర్చున్నాను. కారు స్టార్ట్ అయింది. ఎక్కడుంటారు అని అడిగాడు. అతను హోటల్కి వస్తానన్నాడు అన్నాను. నేను చెప్పిన హోటల్ ముందు కారు ఆగింది. బావ స్థితి చూస్తే నాకు మతిపోతుంది. నేను ఏట్లో దూకమన్నా కాట్లో దూకమన్నా దూకటానికి సిద్ధంగా ఉన్నాడు. మానసికంగా మనిషి ఎందుకు బలహీనుడవుతాడో అర్థం కాలేదు. మెల్లగా ఒక గది ముందాగి తలుపు తట్టాం. తలుపు తీసిన వ్యక్తి చిన్నగా మృదువుగా నవ్వాడు. రామ్మ ఆహ్వానించాడు. అతనితో ముఖపరిచయం లేకపోయినా ఎంతో ఆప్యాయంగా పిలిచాడు. నమస్తే అంకుల్, మా బావగారు. పరిచయం చేశాను. అతను తల పంకించి కుర్చీ చూపాడు. నేను బావను చురచురా చూశాను. అదేమిటి బావా, పెద్దవారు కనిపిస్తే నమస్కరించకూడదు అన్నాను మెల్లగా. సారీ అర్చన, వెరీ సారీ అన్నాడు తడబడుతూ. ముగ్గురం కూర్చున్నాం.
ఎలా ఉన్నావు అమ్మాయి? డిగ్రీ పూర్తి చేశావు, ఉద్యోగం చేయాలనుందా ఆయన అడిగారు. లేదంకుల్, ఇంకా ఏం ఆలోచించలేదు అన్నాను. ఆయన సైకియాట్రిస్ట్ అని బావకు తెలిస్తే 1 నిమిషం కూర్చోవడం తెలుసు. అర్చన, నువ్వు కింద లాన్లో కూర్చుని పేపర్ చూడు. నేను 10 నిమిషాలు మీ బావతో ఒంటరిగా మాట్లాడాలి అన్నాడు. అలాగే అంకుల్. లేచి బయటికొచ్చాను. తొందరగా కిందికి రావాలని మెట్లు దిగుతున్నాను. కార్నర్లోనే శివశంకర్ ఎదురయ్యాడు. మీరిక్కడే ఉన్నారా అన్నాను ఆశ్చర్యంగా. అవును, రండి క్యాంటీన్లో కూర్చుందాం. ఇద్దరం రెస్టారెంట్ వైపు వెళ్ళాం. టీకి ఆర్డర్ చేశాను. బావ ఏమన్నారు అన్నాను. బాగా అప్సెట్ అయ్యాడు. నాకు మతిపోతుంది. అంతగా మతిపోగొట్టుకోవాల్సిన అవసరం లేదు. రామకృష్ణ గారు అంతా చూసుకుంటారు అన్నాడు శివశంకర్. ఇద్దరం టీ తాగాం. మళ్ళీ లాన్లోకి వచ్చాం. శివశంకర్ బయటికి వెళ్ళిపోయాడు. 5 నిమిషాల తర్వాత నేను పైకి వెళ్ళాను. తలుపు తోసి లోపలికి వెళ్ళేసరికి అక్కడ బావ, రామకృష్ణ గారు కాఫీ తాగుతున్నారు. వెళ్ళిరానా అంకుల్ అన్నాను. మీ బావ రేపు టీకి పిలిచాడు అర్చన. ఓ ఐసి, రండి అంకుల్ అన్నాను నవ్వు తెచ్చుకుని. నా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇంటి దగ్గర అక్కయ్య ఎంత బాధపడుతుందోనని ఆందోళనగా ఉంది. ఏ అఘాయిత్యం చేయదని నమ్మకం ఉంది. కానీ అందరి ముందు మేమిలా రావటం అందరికీ బాధ కలిగించే విషయమే. రామకృష్ణ కింది వరకు వచ్చి సాగనంపాడు. నేను కారులో ఎక్కాను. బావ ఎక్కి తలుపు వేసి కారు పోనిచ్చాడు. అంకుల్ ఏమడిగాడు అన్నాను. శైలజ్ అంటే ఎందుకు ఇష్టం లేదు అని అడిగాడు అన్నాడు. ఒక్క విషయం బావ విషయంలో సగర్వంగా చెప్పేది. ఆయన మాట్లాడటం తప్ప ఏకాంతంగా ఉన్నప్పుడు కూడా మర్చిపోయి కూడా నన్ను ముట్టుకోవటం, తాకటం, అసభ్యంగా మాట్లాడటం చేయలేదు. కాసేపు బయట తిరుగుదామా? వద్దు బావా, ఇంటికి వెళ్దాం అన్నాను. మా కారు కాస్త ముందుకు రాగానే ఒకచోట శివశంకర్ గారు నడుస్తూ కనిపించారు. బావా, మీ మేనేజర్ శివశంకర్ గారు. నిర్లక్ష్యంగా కారు ముందుకే పోనిచ్చాడు బావ. వాడికి చాలా పొగరుగా ఉంది. నేను దూరపు బంధువని పనిచ్చి స్నేహితుడిగా చూస్తే కళ్ళు నెత్తికొచ్చాయి. ఏమన్నాడు బావా? ఇప్పుడేమంటాడు? వెళ్ళిపోమ్మన్నాను. ఆ మధ్య ఎప్పుడో అడిగాడు. నువ్వంటే అభిమానం అట, వివాహం చేసుకుంటాడట. వాడెంత, వాడి బతుకెంత అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను. స్త్రీ ఆనాటికి ఈనాటికి స్వతంత్రురాలు కాదేమో. ఎప్పుడూ ఎవరో ఒకరి చేతుల్లో తన బతుకును ఉంచాలేమో. ఆమెకు తెలియకుండానే ఆమె జీవితం గురించి ఇతరులు ఆలోచిస్తారేమో. నువ్వు దిక్కులేని దానివని ఉద్ధరిద్దామనుకున్నాడు రాస్కల్ అన్నాడు పళ్ళు కొరుకుతూ. నాకు నవ్వొచ్చింది. కొత్త విషయం విన్నాక నాకు గమ్మత్తుగా అనిపిస్తోంది. రాత్రి అతను నా కోసం పడిన శ్రమ గుర్తుకు వచ్చింది. కానీ బావల అతను ఒక రకమైన అమాయకుడు కాదు, గుట్టు మనిషి అనిపించింది. ఇల్లు చేరాం. పెదనాన్న గంభీరంగా హాల్లో కూర్చున్నాడు. నేను నా గదిలోకి వెళ్ళాను. హాల్లో సంభాషణ వినిపించింది. శ్రీధర్, నీతో కొంచెం మాట్లాడాలి. పెదనాన్న గొంతు. నాకిప్పుడు తలనొప్పిగా ఉంది, రేపు మాట్లాడదాం అన్నాడు బావ. మేము మా అమ్మాయి ఏది మాట్లాడినా నీకు తలనొప్పి వచ్చేలా ఉందే కోపంగా అన్నాడు పెదనాన్న. తెలిసి నన్ను అడగటం దేనికి అన్న మాటలతో పాటు బావ పైకి వెళ్ళినట్టు తెలిసింది. మామయ్య పెదనాన్న తీవ్రంగా వాదించుకుంటున్నారు. నాకు గుండెదడ వచ్చినంత పని అయింది. అందుకే పెద్దలు అన్నారు, గతిలేని సంసారం చేయొచ్చు, మతిలేని సంసారము చేయొచ్చు, కానీ శృతిలేని సంసారం చేయకూడదని. అక్క ఏడుపు వినిపిస్తోంది. భర్త వద్దన్నా పాదాలు పట్టుకుని పాకులాడే పరిస్థితి ఏర్పడింది స్త్రీకి. ఈ స్త్రీకి విమోచనం ఎప్పుడో అర్థం కాలేదు. ఆ రాత్రి అందరూ భోజనాలు చేశాం. ఎవరూ మాట్లాడలేదు. పిల్లలు నా దగ్గరకు వస్తే పెద్దమ్మ బలవంతంగా లాక్కుపోయింది. మర్నాడు ఉదయం రామకృష్ణ గారు వచ్చారు. అక్కతో కాసేపు ప్రైవేట్గా మాట్లాడాలన్నారు. అక్క, నాన్న స్నేహితుడు రామకృష్ణ గారు వచ్చారు, నీతో మాట్లాడాలట అన్నాను.